అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిపోయిన వారం అంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి రక్షించి విమోచించి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి ప్రభువా భద్రపరుస్తూ వచ్చారు. అందుకై నీకు వందనాలు. ఈ దినం ప్రభు మందిరములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు. ఇంకను రావాల్సిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి. నెల్లూరు నుంచి కూడా మా ప్రియుల్ని క్షేమంగా తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. పాటల ద్వారా వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సంచారం దయచేయండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయండి. మా గమనాలన్నీ క్రీస్తు యేసు ఐశ్వర్యములో హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే మాటలు వింటున్నారో అందరూ అంతటా రక్షణ పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ వైపు చూస్తున్నాం, మీపై ఆధారపడుతున్నాం. నీ కృప నీ కనికరం కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సందర్భంలో మనం పాట సంఖ్య 215 అందరం కలిసి పాడుకున్నాం. ఈ పాట వచ్చిన వాళ్ళు కలిసి పాడండి, రానోళ్ళు రెండోసారి అయినా అర్థం చేసుకొని ఈ పాట పాడడానికి ప్రయత్నం చేయండి. పాట సంఖ్య 215 భజింపరండి ప్రభు యేసుని అనే పాట పాడతాం. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించేరా రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకి, జయము జయము మన ప్రభుకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని. భజింపరండి ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే, నేత్రము తెరచి యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే, నేత్రము తెరచి యేసుని చూడా. ఆశ్చర్య కరుడు సదాకాలము, ఆశ్చర్య కరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే, స్వచ్ఛము పొంద వారసులమైతిమి. ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే,
స్వచ్ఛము పొంద వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికి, హోసన్నా హోసన్నా విజయునికి. జయింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని జయింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తి చే మనలను గాచేగా. జగమును జీవితమునిచ్చే సిలువ శక్తి చే మనలను గాచేగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకి, స్తుతులార్పింతుము ముక్తిదాతకి. జయింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని జయింపరండి. సంగము ప్రభుని చేరా తేరి చూచేగా, సదాకాలమాయనతో నుండానెప్పుడు. సంగము ప్రభుని చేరా తేరి చూచేగా, సదాకాలమాయనతో నుండానెప్పుడు. సాగిలా పడేదము సృష్టికర్తకి, సాగిలా పడేదము సృష్టికర్తకి. జయింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని జయింపరండి. పాట సంఖ్య 408. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే అనే పాట. 408. నేను ఎంతసేపు చేస్తున్నారు? తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై, పరమునకి గోట ఆయాసపడుము. తెరువు నీ హృదయమును, జన్మముతోనే పాపివి నీవు. నీతిమంతుడే లేడు, జన్మముతోనే పాపివి నీవు. నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపపు డాగోలివియే.
కామ క్రోధ లోభ మోహ పాపపు డాగోలియే తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమున చేగుట ఆయాసపడుము తెరువు నీ హృదయమును ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకున్నదాగవు ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకున్నదాగవు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమున చేగుట ఆయాసపడుము తెరువు నీ హృదయమును తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవరు పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవరు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమున చేగుట ఆయాసపడుము తెరువు నీ హృదయమును పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా భరించలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము భరించలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము తెరువు నీ హృదయ ద్వారంబు నేడే
ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా నేలా చేచియున్నది తీర్పుని కొరకై పరము నాకేగోక ప్రయాసపడుము. తెరువు నీ హృదయమును, పాపపు శిక్ష నీదైయున్న నిన్ను రక్షింపనించే. పాపపు శిక్ష నీదైయున్న నిన్ను రక్షింపనించే. శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా. సిలువ శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా చేచియున్నది తీర్పుని కొరకై పరము నాకేగోక ప్రయాసపడుము. తెరువు నీ హృదయమును, ఒప్పుకొనుము నీ పాపములను. అపరాధి వంచు వేడు, ఒప్పుకొనుము నీ పాపములను. అపరాధి వంచు వేడు, తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేదావు. తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేదావు. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా చేచియున్నది తీర్పుని కొరకై పరము నాకేగోక ప్రయాసపడుము. తెరువు నీ హృదయమును. చివరిగా మరొక పాట పాడుకొని మనం దేవుని వాక్యాన్ని విని దేవుణ్ణి ఆరాధిస్తాం. చివరిగా పాట సంఖ్య 47, శివుని గీతాలలో పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. గట్టిగా పాడండి. మీరేం పాడుతున్నారు? చిన్నగా పాడుతున్నారా? గట్టిగా పాడారు. ఈ పాట వచ్చు కదా? అదే నీకు పుస్తకం అవసరం లేకపోతే అన్నకి ఎక్కగా చింపేసిండ్రా? 47 పేజీలు వెళ్ళిపోయినాయా? ఒకటేనా? సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయమనతో సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనతో సమస్త జనులారాని యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయనార్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయన్ తానేయనార్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయన్ శత్రుని రాజ్యం కులాద్రోషను స్మరించుడి మీరందరును శత్రుని రాజ్యము కులాద్రోషను స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారామి యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనతో సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనతో జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి నలువదివా చరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు నలువదివా చరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారామి యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనతో మోషేకు తన సేవను నొసగి యెహోషువ మును పొందే మోషేకు మును పొందే శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి
సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనసు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనసు మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు నల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనసు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనసు పిలిచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము పిలిచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము అర్పించుడి మీ జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట అర్పించుడి మీ జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనసు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనసు సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి. ఈరోజు మన ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తీసి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకరు చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
ఈ వాక్యం విన్నారు ఎప్పుడన్నా? విన్నారా? గుర్తుందా? ఈరోజు దీని కొరకు చెప్తున్నాను. యూట్యూబ్లో ఎక్కాలి కాబట్టి మళ్ళా చెప్తున్నాను. అలా గుర్తు చేసుకోండి, మీకు గుర్తుందో లేదో. ఈ మెసేజ్ యూట్యూబ్లో లేదు. సరే, మంచిది. రెండోసారి వింటే మనకు ఇంకా జ్ఞాపకం బాగా ఉంటుంది. ప్రార్థన చేసుకొని దేవుని మాటలో విందాం. కృపా కనికరము కలిగిన దేవ, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, ఉదయకాల సమయంలో నీ దయగల మాటలు వినడానికి నీ పాద సన్నిధికి మేము వచ్చిన్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి. పరలోకము నుండి నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ కృప, నీ కనికరం, నీ దయ మాతో ఉంచండి. నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మపూర్ణులుగా చేయండి. శరీర స్వభావము నుండి మేము విడిపింపబడి, శరీర క్రియల నుండి విడిపింపబడి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ వైపు చూస్తున్నాం, మీపై ఆధారపడుతున్నాం. నా తండ్రి, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో అందరూ అంతటా రక్షణ పొందుటకు కృప చూపించండి. వారి మనోనేత్రాలు తెరవండి. వారిని కూడా ఈ మాటలు అర్థం చేసుకొని నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. చేరి వచ్చిన ప్రియుల మడి నీ కొందనాలు. నీ మాటలు మేము వినడానికి మేము సిద్ధపడి ఉన్నాం. మాకు మంచి మనసు దయచే, వినే చెవి, గ్రహించే మనసు, లోబడే స్వభావం దయచేయమని ప్రార్థిస్తూ ఇచ్చిన మహాశ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం. దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థం కాకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేం. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి సామర్థ్యములు ఎంత గొప్పవో, ఆయన ఏమి చేశాడు, మానవునికి దేవునికి ఏమి సంబంధం, ఇవన్నీ అర్థమైతే